ప్రెజెంట్ వినిపినితిలో నేమ్స్ అవే ఉండొచ్చు. కానీ ఈ ప్రొడక్ట్స్‌లో కొన్ని ఎక్స్‌ట్రా ఇంగ్రీడియెంట్స్ కలిపి ఇంకా రిజల్ట్ బాగా వచ్చేటట్టుగా వీటిని తయారు చేసి అలాంటి అఫోర్డబుల్ ప్రైస్‌లోనే ఇస్తున్నారు. ఇంకా అంతకు మించి తక్కువ రేట్‌లోనే ఇక్కడ ఇవ్వడం జరుగుతుందనే విషయం మనకు అర్థమవుతుంది తెలుసుకుంటా ఉంటే వన్ బై వన్. మరి దీంట్లో వచ్చేసి మనకి శతావరి ప్లస్. శతావరి ప్లస్ అనేది లేడీస్‌కి టానిక్ లాగా చెప్పుకోవచ్చు. లేడీస్‌కి ఋతు సమస్యలు అంటాం. అంటే పీరియడ్స్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్. పీరియడ్స్ వచ్చినప్పుడు అది ఎక్కువ అవ్వడం, రక్తస్రావం లేదా తక్కువ అవ్వడం, లేదా అది టైంకు రాకపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాగే గర్భసంచి ప్రాబ్లమ్స్. గర్భసంచిలో నీటి బుడగలు అంటారు. అలాగే గర్భసంచి వాపు రావడం, గర్భసంచికి కురుపులు లాంటివి రావడం ఇలాంటి ప్రాబ్లమ్స్‌కి అలాగే వైట్ డిశ్చార్జ్ ఎక్కువ అవుతుంటుంది లేడీస్‌లో. ఇలాంటి వాటికి చాలా బాగా పనిచేస్తుంది. అలాగే హార్మోనల్స్‌ని బ్యాలెన్సింగ్ చేస్తా ఉంటుంది. అలాగే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కంట్రోల్ చేస్తా ఉంటుంది. అలాగే దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే ఇంతకు ముందు ఉన్నదానికి ఇప్పుడు దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే ఇది కడుపులో ప్రాబ్లమ్స్ ఏమన్నా కడుపు నొప్పి గానీ, డైజెషన్ ప్రాబ్లమ్ గానీ, కీళ్ళ నొప్పులు గానీ, వెన్ను నొప్పులు గానీ, మలబద్ధకము గానీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ కానీ ఇలాంటి వాటిని కూడా ఇది బాగా కంట్రోల్ చేస్తుంది. ఇవి స్పెషల్ దీంట్లో ప్రెజెంట్ మన దాంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగిందనే విషయాన్ని మీరు బాగా గమనించాల్సిన విషయం. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఫెమినైన్ కేర్ క్యాప్సూల్స్ అంటారు. ఇదొచ్చేసి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ని తీసేస్తుంది. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఏంటంటే చాలా మంది అంటే మన స్కూళ్ళకి వెళ్ళినప్పుడు లేదా కాలేజీలకు వెళ్ళినప్పుడు పిల్లలు కావచ్చు లేదా కామన్ టాయిలెట్స్ ఎవరైతే ఎక్కువ వాడుతూ ఉంటారో ఎవరైతే ట్రావెలింగ్ బాగా చేస్తూ ఉంటారో అలాగే వెస్టర్న్ బాత్రూమ్స్ ఎవరైతే వాడుతూ ఉంటారో ఇలాంటి వాళ్ళకి యూరినరీ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు ప్రివెన్షన్ గా దీన్ని వాడుకోవచ్చు. అంటే ఇలాగా కామన్ బాత్రూమ్స్ వాడుతున్నప్పుడు, ట్రావెలింగ్ ఎక్కువ చేస్తున్నప్పుడు దీనికి ప్రివెన్షన్ గా మనం అప్పుడప్పుడు వాడుతా ఉంటే ఆ ప్రాబ్లమ్ రాకుండా ఉంటుంది. లేదా ప్రాబ్లమ్ వస్తే కూడా వాడుకోవచ్చు. ఇది లేడీస్ కి కానీ, జెంట్స్ కానీ ఈ ప్రాబ్లమ్ ఉంటుంది. లేడీస్ కి అయితే కొద్దిగా ఎక్కువగా ప్రాబ్లమ్ ఉంటుంది. ఈ మూత్రాశయ నాళాలు ఏవైతే ఉంటాయో వాటి గోడలకు బాక్టీరియా అంటుకొని ఉంటుంది. ఆ బాక్టీరియాను కూడా బయటికి పంపించేస్తా ఉంటుంది. అలాగే కొద్దిగా కిడ్నీలో ఏదన్నా ఉంటే కూడా అది క్లీన్ చేస్తా ఉంటుందన్నమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి విన్ హెమో క్యాప్సల్స్. విన్ హెమో క్యాప్సల్స్ అంటే జస్ట్ లైక్ ఇది మనకి రక్తాన్ని ఇంప్రూవ్ చేస్తుంది. హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ ని ఇంప్రూవ్ చేస్తుంది. విటమిన్ సి, బి12, జింక్, ఫోలిక్ అండ్ ఐరన్ దీంట్లో ఇంక్లూడింగ్ ఉంటుంది. రక్తహీనత వల్ల అంటే లేడీస్ లో చాలా ఎక్కువగా రక్తహీనత అనేది ఉంటుంది. రక్తహీనత వల్ల వాళ్ళు నీరసంగా ఉండడం, వాళ్ళు ఏ పని చేసుకోలేకపోవడం, రక్తహీనత వల్ల వేరే రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం లాంటివి కూడా ఉంటాయి. అటువంటి దానికి మన విన్ హెమో క్యాప్సూల్ అనేది రక్తాన్ని చాలా ఫాస్ట్ గా పెంచుతుంది. అంటే మామూలుగా బయట కొంతమంది ఇంజెక్షన్స్ కూడా తీసుకుంటూ ఉంటారు. కొంతమంది క్యాప్సూల్స్ వాడుతా ఉంటారు. అది నేచురల్ గా ఉండదు. మనది నేచురల్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కాబట్టి చాలా తొందరగా మన రక్తాన్ని పెంచడంలో ఇది బాగా సపోర్ట్ చేస్తుంది. దీంట్లో సి విటమిన్ కూడా ఉంటుంది కాబట్టి ఇది తీసుకోవడం వల్ల అది మనకి బాగా వంటబడుతుంది. అంటే వామిటింగ్ సెన్సేషన్ లాంటివి రాకుండా కూడా ఇది సపోర్ట్ చేస్తా ఉంటుందన్నమాట. ఓకే. అలాగే డయావిన్. డయావిన్ క్యాప్సూల్ అంటే ఇది స్పెషల్ గా షుగర్ ని కంట్రోల్ చేయడానికి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. షుగర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కొంతమందికి ఇన్సులిన్ అనేది బయట నుంచి తీసుకుంటా ఉంటారు. ఇన్సులిన్ ఇంజెక్షన్స్ తీసుకుంటా ఉంటారు. ఎందుకంటే బయట మన బాడీలో ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ చేయలేకపోవడం వల్ల మనం బయట నుంచి తీసుకోవాల్సి వస్తుంది. అదే మనం డయావిన్ క్యాప్సూల్ తీసుకుంటే గనక ఈ యొక్క ఇన్సులిన్ ని డెవలప్ చేస్తా ఉంది మన బాడీలో. ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతా ఉంటుంది. ఇన్సులిన్ ఎక్కడైతే మనకి తయారవుతుందో ఆ యొక్క పార్ట్ ని ఇది బాగా స్ట్రెంగ్తెన్ కూడా చేస్తా ఉంటుంది. అలాగే మన బాడీలో ఉన్న టాక్సిన్స్ కూడా తీసేస్తా ఉంటుంది. దాంతో పాటు దీంట్లో ఉన్న స్పెషాలిటీ ఇంకోటేంటంటే జలుబు, దగ్గు లాంటి వాటికి కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే లివర్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే కూడా అది కంట్రోల్ అవ్వడానికి ఇది సపోర్ట్ చేస్తుంది. అలాగే రెస్పో రిలీఫ్ క్యాప్సూల్స్. రెస్పో రిలీఫ్ క్యాప్సూల్స్. రెస్పోర్ కేర్ మనం విని ఉంటాం ఇంతకుముందు. ఇది స్పెషల్‌గా ఏంటంటే, మనకి జలుబు, దగ్గు, అస్తమా, ఆయాసం ఇలాంటి ప్రాబ్లమ్స్‌కి బాగా పనిచేస్తుంది. అలాగే సైనస్ ప్రాబ్లమ్స్‌లో కూడా బాగా సపోర్ట్ చేస్తుంది. అలాగే గొంతు నొప్పి, క్షయ వ్యాధుల వాటికి కూడా ఇది బాగా పనిచేస్తుంది. ఇంకా దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే, మైగ్రేన్ లాంటి తలనొప్పి,
మామూలు తలనొప్పిలో కూడా తగ్గించడానికి ఇది బాగా సపోర్ట్ చేస్తుంది. అలాగే తులసి డ్రాప్స్. తులసి డ్రాప్స్ అనేది పంచ తులసి అంటారు. 5 రకాల తులసిలు కలిపేసి దీంట్లో తయారు చేస్తారు. మామూలుగా మనం తులసిని ఇళ్లలో పెట్టి పూజిస్తూ ఉంటాం. టెంపుల్స్‌కెళ్ళినప్పుడు అక్కడ తులసి తీర్థం ఇస్తా ఉంటారు. ఎందుకంటే దానివల్ల లోపలికెళ్ళినప్పుడు మన బాడీని శుద్ధి చేస్తుంది కాబట్టి. మరి దీంట్లో ఉన్న గొప్పతనం ఏంటంటే ఇది 200 రకాల డిసీజ్‌కి పనిచేస్తుంది. ఇది మనం తాగే నీటిలో యేసుకుంటే నీటిని శుభ్రపరుస్తుంది. నీటిలో ఉన్న బాక్టీరియా కావచ్చు, వైరస్ కావచ్చు, మలినాలు కావచ్చు, అలాగే కెమికల్స్ కావచ్చు, వాటిని మొత్తం క్లీన్ చేసేస్తుంది. మరి మామూలుగా మనము ఎంత మంచి నీరు తీసుకుంటే మనం అంత హెల్తీగా ఉంటాం. ఒక గ్లాసు నీటిలో ఒక డ్రాప్ యేసుకొని తాగితే గనక ఈ ప్రాబ్లమ్స్ రాకుండా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఇది జలుబు, దగ్గు, అలర్జీస్ లాంటివి, చెవి నొప్పి, పంటి నొప్పి, గొంతు నొప్పి ఇలాంటి వాటికితో పాటు కిడ్నీలో స్టోన్స్ లాంటివి, అలాగే లంగ్స్‌లో ప్రాబ్లమ్స్, అలాగే అసిడిటీ ప్రాబ్లమ్ ఇలాంటి వాటి కూడా బాగా సపోర్ట్ చేస్తుంది. అలాగే యూరినరీ రిలేటెడ్ వాటిలో కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే సైనస్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి కర్చీఫ్‌లో ఒక 2, 3 డ్రాప్స్ యేసుకొని గట్టిగా మన ముక్కు ద్వారా పీల్చడం వల్ల గూడా రెగ్యులర్‌గా చేస్తా ఉంటే సైనస్ కూడా కంట్రోల్ అవుతుంది. ఇలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఈ తులసి డ్రాప్స్ అనేది ప్రతి ఇంటిలో ఉండదగిన ప్రొడక్ట్. కామన్‌గా మన ఇంట్లో టూత్ పేస్ట్, టీ పౌడర్ ఎట్లా ఉంటుందో ఇది కూడా కామన్‌గా మనం పెట్టుకొని ఒక బిందె నీటిలో కూడా ఒక 5, 6 డ్రాప్స్, ఒక 10 డ్రాప్స్ యేసుకొని అందరూ కామన్‌గా వాడుకోవచ్చు. డే అంతా కూడా తాగొచ్చు. లేదా మనం తాగినప్పుడల్లా ఒక గ్లాస్ నీళ్ళలో ఒక డ్రాప్ యేసుకోవచ్చు. లేదా మనం టీ తాగినప్పుడు టీలో కూడా ఒక డ్రాప్ యేసుకోవచ్చు. ఇంటిల్లిపాది అంటే ఇంట్లో ఉన్న అందరూ కూడా ఇది రోజు వాడుతా ఉంటే వాళ్ళందరూ కూడా హెల్తీగా ఉండడానికి మాక్సిమం అవకాశాలు ఉంటాయి. అలాగే వచ్చేసి సి బక్తాన్. సి బక్తాన్ అనే క్యాప్సూల్ వచ్చేసి మనకి రోగ నిరోధక శక్తిని బాగా పెంచుతుంది. మన బాడీలో ఎనర్జీని బాగా పెంచుతుంది. మన స్టామినాని బాగా పెంచుతుంది. దానితో పాటు మనకి లివర్ ప్రాబ్లమ్స్ కావచ్చు, హార్ట్ ప్రాబ్లమ్ కావచ్చు, అలాగే జాయింట్ పెయిన్స్ ప్రాబ్లమ్‌లో కూడా ఇది చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. ప్రెజెంట్ ఉన్న కరోనా, కోవిడ్-19 ప్రాబ్లమ్‌కి కూడా ఇది చాలా యూజ్‌ఫుల్‌గా ఉండే ప్రొడక్టు. ఇది కావచ్చు. అలాగే రెస్టో రిలీఫ్ కూడా మనం వాడుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేసి జీ క్రిల్ ఆయిల్ సాఫ్ట్ జెల్స్. జీ క్రిల్ అంటే ఇది మనకి సముద్రపు అడుగు భాగంలో ఒక రొయ్య లాంటి చేప యొక్క ఆయిల్‌ని తయారు చేస్తారు. ఇదేం చేస్తుందంటే మన బ్లడ్‌లో ఉన్న కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. అలాగే హార్ట్‌లో ఏవైనా వాల్వ్స్ బ్లాక్ అయ్యి ఉండి వాళ్ళు సర్జరీ చేసుకోవాలనుకుంటే గనక అలాంటి వాళ్ళు ఇది వాడుకుంటే ఇంకా సర్జరీ అవసరం ఉండదు. ఆ కొలెస్ట్రాల్ అది బ్లాకేజ్ అయితే ఉంటుందో దాన్ని మొత్తం కరిగించి బయటికి పంపించేస్తా ఉంటుంది. దానితో పాటు బ్రెయిన్‌లో క్లాట్స్ ఏమన్నా వస్తే కూడా కరిగిచ్చేస్తా ఉంటుంది. అలాగే పారాలిసిస్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి చాలా ఫాస్ట్‌గా రికవరీ చేయడానికి ఇది చాలా బాగా సపోర్ట్ చేస్తా ఉంటుంది. అలాగే రాకుండా వాడుకోవచ్చు. వస్తే కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. అలాగే L-ఆర్జినైన్ అండ్ CoQ10 సాఫ్ట్ జెల్స్. మనం ఇంతకుముందు మనకు ఐడియా ఉంది. L-ఆర్జినైన్ అనేది సెపరేట్‌గా ఉండేది. Q10 అనేది సెపరేట్‌గా ఉండేది. ఇక్కడ 2 కూడా కంబైన్డ్ చేయడం జరిగింది. ఈ ప్రొడక్ట్ వాడుకోవడం వల్ల మన రక్తనాళాలు ఏవైతే ఉంటాయో, రక్తనాళాలు దగ్గరికి అయ్యి గట్టి పడతా ఉంటాయి. ఏజ్ పెరుగుతా ఉన్నప్పుడు. అలాంటి వాటికి రక్తనాళాలని ఫ్లెక్సిబుల్ చేస్తా ఉంటుంది. అంటే మెత్తబరుస్తా ఉంటుంది. వాటిని వెడల్పు చేస్తా ఉంటుంది. బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తా ఉంటుంది. దానివల్ల మనకి బ్లడ్ ఇంప్రూవ్ అవ్వడం వల్ల మనకి ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతా ఉంటుంది. అలాగే స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉండి పిల్లలు గాని వాళ్ళకి కూడా పిల్లలయ్యేటట్టుగా సపోర్ట్ చేస్తా ఉంటుంది. అలాగే సెక్సువల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా బాగా సపోర్ట్ చేస్తా ఉంటుంది. అలాగే దీంట్లో Q10 అనేది ఉండడం వల్ల ఇది మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ ఏవైతే ఉంటాయో లివరు, లంగ్స్, కిడ్నీ, హార్ట్ అలాగే బ్రెయిన్‌లో సెల్స్ వీటికి ఎనర్జీని ఇస్తా ఉంటుంది. యాక్చువల్‌గా మనకు 30, 35 ఇయర్స్ ఏజ్ వచ్చే వరకి Q10 అనేది మన బాడీలో తయారవుతుంటుంది. ఆ తర్వాత తయారు అవ్వడం తగ్గిపోతా ఉంటుంది. మరి ఇవి కంటిన్యూ‌గా పనిచేస్తా ఉంటాయి కాబట్టి వీరికి ఎనర్జీ అవసరం కాబట్టి ఈ Q10 చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. ఇది 30 ఇయర్స్ దాటిన వాళ్ళు ప్రతి ఒక్కరు కంపల్సరీగా వాడుకోవచ్చు. లేదా ఆ ప్రాబ్లమ్ బట్టి కూడా వాడుకోవచ్చు. ఇది మనకి బైపాస్ సర్జరీ చేసుకున్న వాళ్ళు కూడా చాలా ఫాస్ట్‌గా రికవరీ అవ్వడానికి కూడా బాగా సపోర్ట్ చేస్తా ఉంటుంది. అలాగే స్పిరులినా క్యాప్సూల్. స్పిరులినా అనేది సముద్రపు అడుగు భాగంలో ఒక నాచు నుంచి తయారు చేస్తారు. ఇది నాసా వాళ్ళు అప్రూవ్ చేసిన ప్రొడక్ట్. దీంట్లో వచ్చేసి మనకి 45 రకాల విటమిన్స్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. యాక్చువల్‌గా మన శరీరానికి రోజు ఒక 45-50 రకాల విటమిన్స్, ప్రోటీన్స్ కావాలి. అవన్నీ మనం రావాలి మన బాడీ కంటే
మనం రకరకాల పళ్ళు, కూరగాయలు తినాలి. కానీ ఇవాళ రేపు అంతా కూడా పొల్యూటెడ్ అయిపోయింది. లేదు ఒకవేళ మనం ఖర్చు పెట్టి తిందామంటే కూడా మనిషికి రోజుకి 300-500 ఖర్చవుతుంది. మరంత ఖర్చు పెట్టగలమా అంటే పెట్టలేం. మరి స్పిరులినాలో 45 రకాల విటమిన్స్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ ఉండడం వల్ల ఇది ఒక 555 యాపిల్ పళ్ళు తింటే మన హెల్త్‌కి ఎంత బెనిఫిట్ వస్తుందో, అలాగే ఒక 55 గ్లాసుల ఆవు పాలు తాగితే మన హెల్త్‌కి ఎంత బెనిఫిట్ వస్తుందో, ఇట్లా చాలా రకాల బెనిఫిట్స్ ఉంటాయి. ఇది పొద్దున ఒకటి, సాయంత్రం ఒకటి తీసుకుంటే గనక రోజువారీ మన శరీరానికి కావాల్సిన విటమిన్స్, ప్రోటీన్స్ అన్ని ఇస్తా ఉంటుంది. విటమిన్స్ లోపం వల్ల ఫ్యూచర్‌లో మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా సపోర్ట్ చేస్తుంది. రోజంతా ఎనర్జిటిక్‌గా ఉంటుంది. దీని కాస్ట్ చాలా తక్కువ. జస్ట్ ఈ రోజుకి రూ. 7 ఖర్చు పెడితే చాలు ఒక మనిషికి. మరి బయట మనం టీ లాంటివి తాగుతా ఉంటాం. రూ. 7, రూ. 10 పెట్టి అదొక్కటి తగ్గించుకుంటే, ఇది వాడుకుంటే మనం చాలా హెల్తీగా ఉండొచ్చు. అలాగే వచ్చేసి ఆమ్లా. ఆమ్లా అనేది స్పెషల్‌గా సి విటమిన్. ఇది ఒక ఉసిరికాయ. ఆమ్లా అంటే మీ అందరికి తెలుసు. ఇదేం చేస్తుందంటే ఇది మంచి ఇమ్యూనిటీ బూస్టర్‌గా కూడా చెప్పుకోవచ్చు. ఇదొచ్చేసి మనకి హెయిర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్‌లో కానివ్వండి, స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్‌లో కానివ్వండి, అలాగే డైజెషన్ ప్రాబ్లమ్‌లో కానివ్వండి, జలుబు, దగ్గు లాంటి వాటి ప్రాబ్లమ్స్‌లో కానివ్వండి, అలాగే ఇమ్యూనిటీ పెంచడంలో కూడా ఇది బాగా మనకి సపోర్ట్ చేస్తుంది. ఈవెన్ జాయింట్ ప్రాబ్లమ్‌లో కూడా సపోర్ట్ చేస్తా ఉంటుంది. అలాగే అలోవెరా. అలోవెరా అంటే మీ అందరికి తెలుసు కలబంద చాలా మంది పెంచుకుంటా ఉంటారు ఇళ్లల్లో కూడా. మరి ఇదేం చేస్తుందంటే మనకి మోషన్ ఫ్రీగా అయ్యేటట్టుగా చేస్తుంది. డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ కంట్రోల్ చేస్తుంది. అల్సర్ లాంటి వాటిని కూడా కంట్రోల్ చేస్తుంది. హెయిర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇవాళ రేపు చాలా చిన్న ఏజ్ లో చాలా మంది తెల్ల వెంట్రుకలు బాగా వస్తున్నాయి. తెల్ల వెంట్రుకలు నల్లగా మాత్రం చేయదు కానీ తెల్లవి ఎక్కువ కాకుండా సపోర్ట్ చేస్తుంది. హెయిర్ ఫాలింగ్ కాకుండా కూడా బాగా సపోర్ట్ చేస్తుంది. ఇలా చాలా రకాల బెనిఫిట్స్ ఉంటాయి. మెయిన్ గా వచ్చేసి మనకి మోషన్ సరిగ్గా లేకపోతే దానికి అలోవెరా, ఆమ్లా 2 కాంబినేషన్‌లు తీసుకుంటే చాలా సూపర్ గా పనిచేస్తాయి. అలాగే నోని క్యాప్సూల్. నోని అనేది మనకి జస్ట్ లైక్ ఒక పైనాపిల్ పండు లాగా ఉంటుంది. మొరిండా సిట్రఫుల్ ఒక ఫ్రూట్ తయారు చేస్తారు. ఇదేం చేస్తుందంటే మన బాడీలో సెల్స్ ఉంటాయి. కణాలంటాం. మనం తినడానికి నోరు ఎలా ఉంటుందో మన బాడీలో ఉన్న సెల్స్ కూడా హోల్స్ ఉంటాయి. ఆ హోల్స్ మూసుకుపోయినప్పుడు మనం తీసుకున్న ఫుడ్ సరిగా లోపటికెళ్ళదు. దాంట్లో ఉన్న చెత్త కూడా బయటికి రాదు. ఎప్పుడైతే ఆ సెల్స్ లోపటికి ఆహారం వెళ్ళదో అంటే విటమిన్స్ వెళ్ళవో అప్పుడు ఆ సెల్స్ అన్ని వీక్ అవుతుంటాయి, డ్యామేజ్ అవుతుంటాయి. దానివల్ల మనకి రకరకాల రోగాలు వస్తా ఉంటాయి. మరి మనం నోని క్యాప్సూల్ తీసుకున్నప్పుడు ఆ హోల్స్ ని వెడల్పు చేస్తా ఉంది. ఈ విటమిన్స్ లోపలికి పంపిస్తా ఉంటుంది. దాంట్లో ఉన్న చెత్తని బయటికి తీసేస్తా ఉంటుంది. దానివల్ల మనకి ఈ యొక్క సెల్స్ బాగా యాక్టివ్ గా అయిపోయి మనకి రోగ నిరోధక శక్తిని బాగా పెంచుతుంది. మరి దాంతో పాటు మనకి అస్తమా ప్రాబ్లమ్స్ కానివ్వండి, లేదా హెచ్ఐవి కానివ్వండి, క్యాన్సర్ కానివ్వండి, రకరకాల ప్రాబ్లమ్ ఇది సర్వరోగ నివారణగా కూడా చెప్పుకోవచ్చు. నోని స్పిరులినా అనేది 8 ఇయర్స్ అండ్ అబోవ్ వాళ్ళు ప్రతి ఒక్కరు వాడుకోదగిన ప్రొడక్ట్. ప్రెజెంట్ కరోనా, కోవిడ్-19 దీనికి కూడా ఇది నోని స్పిరులినా 2 కాంబినేషన్ ఫ్యామిలీలో ఎంతమంది అయితే ఉంటారో అందరూ కూడా ఇది వాడుకుంటే చాలా బెనిఫిటబుల్ గా ఉంటుంది. అలాగే కొలెస్ట్రామ్. కొలెస్ట్రామ్ అనేది ఆవు ముర్రి పాలతో తయారు చేస్తారు. ఇది ఆవు ఈనిన తర్వాత జస్ట్ ఒక 6 అవర్స్ లోపలైతే ముర్రి పాలు అంటారో అది తీసి దాంతో తయారు చేస్తారు. ఇదేం చేస్తుందంటే చాలా ఫాస్ట్ గా ఇమ్యూనిటీని పెంచుతా ఉంటుంది. చిన్న పిల్లల్లో చీటికి మాటికి జలుబు, దగ్గు, న్యూమోనియా ప్రాబ్లమ్స్ వస్తా ఉంటాయి. ఈవెన్ 2, 3 నెలల పిల్లలకు కూడా ఈ క్యాప్సూల్ ఇప్పితే పౌడర్ వస్తుంది. కొద్దిగా పౌడర్ తీసుకొని తేనెలో కలిపి నాకిస్తే వాళ్ళకి జలుబు, దగ్గు, న్యూమోనియా ప్రాబ్లమ్ కంట్రోల్ చేస్తుంది. అలాగే ఓల్డ్ ఏజ్ లో ఎవరైతే పడుకొని లేవలేని వాళ్ళు ఉంటారో అలాంటి వాళ్ళకి కూడా బాగా సపోర్ట్ చేస్తుంది. లేచి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. జనరల్ గా అలర్జీస్ లో కూడా ఇది బాగా సపోర్ట్ చేస్తుంది. ఇది ప్రతి ఒక్కరు కూడా కామన్ గా వాడుకోవచ్చు. ఇమ్యూనిటీ బూస్టర్ గా బాగా సపోర్ట్ చేస్తుంది కాబట్టి. అలాగే ఫ్లాక్సైల్ క్యాప్సూల్స్. ఫ్లాక్సైల్ అంటే ఇది అవిసె గింజలతో తయారు చేస్తారు. ఇదేం చేస్తుందంటే మన బ్లడ్ లో ఉన్న కొలెస్ట్రాల్ ని కరిగించి బయటికి పంపించేస్తా ఉంటుంది. ఫ్యూచర్ లో మనకి హార్ట్ అటాక్ రాకుండా ఉండాలంటే హార్ట్ అటాక్ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. ఈవెన్ 20 ఇయర్స్ వాళ్ళకు కూడా హార్ట్ అటాక్ వస్తుంది, పోతా ఉన్నారు. మనం ఎంతో టీవీలో పేపర్లు చూస్తా ఉన్నాం. అలాంటిది ప్రివెన్షన్ గా ఇది వాడుకుంటే చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. 3 నెలలకు ఒకసారైనా ఒక డబ్బా ఇది వాడుకుంటే ఎప్పటికప్పుడు కొలెస్ట్రాల్ తీసేయడం వల్ల ఫ్యూచర్ లో హార్ట్ అటాక్ లాంటిది రాకుండా కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. దీని ఖర్చు ఎంత అంటే జస్ట్ ఒక రూ. 500 మాత్రమే. మరి ప్రాబ్లం వచ్చినాక లక్షల రూపాయలు ఖర్చు పెట్టి టెన్షన్లు పడదామా? అప్పుడప్పుడు ఒక రూ. 500 ఖర్చు పెడదాం అనేది ఒక్కసారి మనం ఆలోచించుకోవాల్సిన విషయం. అలాగే వే ప్రోటీన్ పౌడర్.
వే ప్రోటీన్ అనేది దీంట్లో సోయా ప్రోటీన్ ఉంటుంది, వే ప్రోటీన్ ఉంటుంది. 2 కలిపి మిక్స్ ఉంటాయి. ఇది వాడుకోవడం వల్ల ఇది వెయిట్ లాస్ లో సపోర్ట్ చేస్తుంది, వెయిట్ గెయిన్ లో కూడా సపోర్ట్ చేస్తుంది. వెయిట్ లాస్ లో సపోర్ట్ చేయాలంటే ఇది హాట్ వాటర్ తీసుకోవాలి. వెయిట్ గెయిన్ సపోర్ట్ చేయాలంటే పాలల్లో తీసుకోవాలి, చిక్కటి పాలల్లో తీసుకోవాలి. అలా తీసుకోవడం రెండింటి సపోర్ట్ చేస్తుంది. అలాగే హెయిర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా సపోర్ట్ చేస్తూ ఉంటుంది. అలాగే మజిల్స్ పెంచుకోవడం వల్ల, మజిల్స్ పెంచుకోవాలనుకుంటే చాలా మంది అలాంటి వాళ్ళు కూడా బాగా సపోర్ట్ చేస్తుంది. అంటే ఎక్సర్సైజ్ డైలీ ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు కానీ, జిమ్కి వెళ్ళే వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు కూడా బాగా యూస్ఫుల్ గా ఉండే ప్రొడక్ట్. అలాగే స్లిమ్మింగ్ టీ టాబ్లెట్స్. స్లిమ్మింగ్ టీ టాబ్లెట్స్ అంటే వెయిట్ లాస్ కి ఇది చాలా ఉపయోగంగా ఉంటుంది. ఇది ఒక 200 ml హాట్ వాటర్ లో ఒక టాబ్లెట్ వేసుకొని బాగా కలుపుకొని తాగితే, అంటే డేలో ఒక 2 టైమ్స్ తీసుకోవచ్చు. ఇది వెయిట్ లాస్ చేయడంలో సపోర్ట్ చేస్తుంది. అలాగే వెయిట్ లాస్ అయిన తర్వాత ఆ వెయిట్ ని మెయింటైన్ చేయాలి. అంటే మనం వెయిట్ పెరగకుండా ఉండాలంటే కూడా ఇది రెగ్యులర్ గా తీసుకుంటా ఉంటే ఆ వెయిట్ అనేది మెయింటైన్ చేస్తుంది, బ్యాలెన్సింగ్ కూడా చేస్తుంది. అలాగే స్లిమ్మింగ్ షేక్, ఇది వెయిట్ లాస్ కి చాలా స్పెషల్ గా తయారైన ప్రొడక్ట్. ఇది రాత్రి భోజనం ఏది చెయ్యకుండా, టిఫిన్ చేయొద్దు, భోజనం చేయొద్దు. ఇది ఒక పల్చటి పాలు, టోన్డ్ మిల్క్ అని ఉంటుంది. ఆ ప్యాకెట్ పాలు కావచ్చు, లేదా బర్రె పాలు వాడకూడదు, ఆవు పాలు తీసుకోవచ్చు. ఆ టోన్డ్ మిల్క్ 200 ml పాలల్లో ఒక 30 grams పౌడర్ దాంట్లో వేసుకొని బాగా కలుపుకొని ఇమీడియట్ గా తాగేసేయాలి. ఇంకా ఏమి తినకూడదు నైట్. ఒకవేళ వాళ్ళు వెయిట్ చాలా ఎక్కువ ఉన్నారనుకోండి, 120, 130, 140 కూడా ఉన్న వాళ్ళకైతే ఈ స్లిమ్మింగ్ టీ క్యాప్సూల్ తో పాటు ఈ స్లిమ్మింగ్ షేక్ కూడా నైట్ ఇస్తూ, తర్వాత మార్నింగ్ కూడా బ్రేక్ఫాస్ట్ బదులుగా, బ్రేక్ఫాస్ట్ చేయొద్దు, బ్రేక్ఫాస్ట్ బదులుగా అదే పలుచటి పాలల్లో 30 grams పౌడర్ కలుపుకొని తాగాలి. అర్థమైంది అనుకుంటా విషయం. ఎస్. అలాగే గ్లూకోజమైన్ ప్లస్ టాబ్లెట్స్. మీ అందరికి తెలుసు, మీరు గ్లూకోజమైన్ అని మాత్రమే వినుంటారు. ఇక్కడ గ్లూకోజమైన్ ప్లస్, ప్లస్ అనేది ఒక యాడ్ చేయడం జరిగింది. ఎందుకంటే దీంట్లో ఇంకా కొన్ని ఎక్స్ట్రా కలిపారు. కుర్కుమిన్ అని చెప్పేసి, అలాగే నల్ల మిరియాలు, విటమిన్ సి, అలాగే రోజ్ షిప్, అలాగే కొలెజన్. ఇంతకుముందు మనం ఐడియా ఉంది, కొలెజన్ సపరేట్ గా ఉండేది, కర్కుమిన్ సపరేట్ గా ఉండేది, గ్లూకోజమైన్ సపరేట్ గా ఉండేది. ఇవన్నీ కూడా జాయింట్ పెయిన్స్ కి బాగా పనిచేస్తాయి కాబట్టి ఇవన్నీ కలిపి ఒకటే టాబ్లెట్ కింద మనకి ఇవ్వడం జరిగింది. ఇది ఎందుకంటే మన జాయింట్స్, మన బాడీలో ఉన్న ఎనీ జాయింట్, మోకాలు నొప్పులు కావచ్చు, నడుము నొప్పి కావచ్చు, మెడల నొప్పులు కావచ్చు, మోచేతుల నొప్పులు కావచ్చు, ఈ 2 జాయింట్స్ ఏవైతే ఉంటాయో ఒకదానికొకటి ప్రెస్ అయినప్పుడు అక్కడ ఉన్న గుజ్జు పదార్థం దెబ్బతిని, అలాగే దాంట్లో ఒక ఆయిల్ ఉంటుంది, సైనబుల్ లిక్విడ్ అని చెప్పేసి, ఈ 2 డ్యామేజ్ అయినప్పుడు ఒకదానికొకటి రాసుకుంటుంది, వాపులు నొప్పులు వస్తూ ఉంటాయి. అలా సంవత్సరాల కొద్ది పెరుగుతూ ఉంటాయి, ఆ యొక్క ప్రాబ్లం ఎక్కువ అవుతుంటుంది. చాలా మటుకు లాస్ట్ లో వచ్చేసి ఆపరేషన్ కూడా చేసుకోవాలనుకుంటారు. అలా ఆపరేషన్ చేసుకోవాలనుకునే వాళ్ళు కూడా మన గ్లూకోజమైన క్యాప్సూల్ వాడుకుంటే, ఈ క్యాప్సూల్ వాడుకుంటే 100% దాని నుంచి బయటకు వస్తారు. దాని నుంచి బయటకు వచ్చేసి చాలా యూస్ఫుల్ గా వాళ్ళకి ఆరోగ్యాన్ని డెవలప్ చేసుకుంటారు. ఇది గ్లూకోజమైన్ లో ఉన్న స్పెషాలిటీ. అలాగే కాల్షియం, ప్రీమియం కాల్షియం. మామూలుగా మనకు తెలుసు ప్రీమియం లేదు, ఇంతకుముందు ఓన్లీ కాల్షియం ఉండేది. ఇప్పుడు మనం ప్రీమియం కాల్షియం అంటున్నాం. ఎందుకంటే దీంట్లో సిట్రేట్, కాల్షియం సిట్రేట్ ఉంటుంది, ప్లస్ D3 విటమిన్ కూడా ఉంటుంది. ఇది మనకి బోన్స్ బాగా స్ట్రెంగ్తన్ చేయడానికి చాలా చాలా ఉపయోగపడతా ఉంటుంది. అలాగే హైపోపారాథైరాయిడ్ అంటారు, దాన్ని కూడా కంట్రోల్ చేస్తుంది. D3 విటమిన్ లోపం ఉండడం వల్ల మనకి హార్ట్ అటాక్ రావచ్చు, బ్రెయిన్ లో స్ట్రోక్ రావచ్చు. అలాంటి వాటికి ఇది రాకుండా కూడా సపోర్ట్ చేస్తుంది. వాళ్ళకి చాలా మంది బయట బాగా లేట్ గా లేస్తా ఉంటారు. ఈవెన్ మనం బయట తిరగలేము, ఎండకి ఉండాలి కొద్దిసేపు మార్నింగ్ టైంలో, అలా ఉండలేకపోతున్నాం. దానివల్ల D3 విటమిన్ మన బాడీకి అందట్లేదు. దానివల్ల రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కొంతమందికి ఇలా కింద పడగానే ఫ్రాక్చర్స్ అవుతా ఉంటాయి, అంటే బోన్స్ అంత వీక్ గా ఉంటాయి. ఇది రెగ్యులర్ గా లేడీస్ అయితే కంపల్సరీ వాడాలి, చాలా యూస్ఫుల్ గా ఉంటుంది లేడీస్ కోసం. అలాగే ఒక ఏజ్ వచ్చిన తర్వాత రెగ్యులర్ దీన్ని తీసుకుంటా ఉంటే, ఎందుకంటే మనం తీసుకునే ఫుడ్ అది రాదు కాబట్టి, కాల్షియం దొరకదు కాబట్టి, ఇది మనం బయట నుంచి తీసుకోవడం వల్ల రెగ్యులర్ గా చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. అలాగే నీమ్ సాఫ్ట్ జెల్ క్యాప్సూల్స్. నీమ్ ఆయిల్ క్యాప్సూల్ అంటే మీ అందరికీ తెలుసు, వేప ఆయిల్, వేపకాయల ఆయిల్ తయారు చేస్తారు. ఇదేం చేస్తుందంటే ఇది చాలా మంచి బ్లడ్ ప్యూరిఫైర్ గా చెప్పుకోవచ్చు. రక్తాన్ని బాగా శుద్ధి చేస్తుంది. ఈ రక్తం శుద్ధి అవ్వడం వల్ల షుగర్ కూడా కంట్రోల్ అవుతుంది. అలాగే స్కిన్ ప్రాబ్లమ్స్ లో కూడా ఇది సపోర్ట్ చేస్తూ ఉంటుంది. అలాగే మన బాడీలో ఉన్న బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ను కూడా ఇది తీసేస్తా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఐ కేర్ సాఫ్ట్ జెల్, అంటే ఐ కేర్ క్యాప్సూల్స్.
ఈ ఐ కేర్ క్యాప్సూల్ దేనికంటే మన కంటి చూపు పెంచుకోవడానికి, కొంతమందికి రాత్రిపూట సరిగ్గా చూపు కనిపించదు. అలాంటి వాళ్ళకి ఇది బాగా సపోర్ట్ చేస్తుంది. అలాగే రెటీనా ప్రాబ్లమ్, ఈ షుగర్ ప్రాబ్లమ్ ఉండి కొంతమందికి రెటీనా దెబ్బతింటా ఉంటుంది. నార్మల్‌గా కొంతమందికి రెటీనా కూడా దెబ్బతింటా ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది. అలాగే కంటిలో శుక్లం అంటారు. ఆ కంటి శుక్లానికి కూడా ఇది బాగా పనిచేస్తుంది. అలాగే దగ్గర చూపు కొంతమంది సరిగ్గా కనిపించదు. ఆ దగ్గర చూపును కూడా కనిపించినట్టుగా చేస్తా ఉంటుంది. అలాగే గ్లాకోమా అంటారు. ఇదేంటంటే మెల్లమెల్లగా కంటి చూపు తగ్గిపోతా ఉంటుంది. ఆ కంటి చూపు మెల్లమెల్లగా తగ్గిపోయే దాన్ని ఇది నివారిస్తుంది. అంటే చాలా రకాల బెనిఫిట్స్ దీంట్లో ఉన్నాయి. ఇది రెగ్యులర్‌గా డైలీ 2 క్యాప్సూల్ తీసుకుంటే ఒక 6 నెలలో, సంవత్సరం పాటు తీసుకుంటే ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా కంట్రోల్ అవుతాయి. అలాగే గ్యానోడెర్మా. గ్యానోడెర్మా అనేది ఎర్ర పుట్టగొడుగులతో తయారు చేస్తారు. ఇదేం చేస్తుందంటే మన బాడీలో ఉన్న సెల్స్ ని మొత్తం స్కాన్ చేసి ఎక్కడైతే సెల్స్ డ్యామేజ్ అవుతున్నాయో వాటిని రిపేర్ చేస్తా ఉంటుంది. జస్ట్ లైక్ ఎంఆర్ఐ స్కాన్, సిటీ స్కాన్ అంటారు కదా! ఆ విధంగా స్కాన్ చేస్తుంది. దాంతో పాటు మన సెల్స్ కి స్ట్రెంథెన్ చేస్తా ఉంటుంది. మన బాడీలో ఉన్న టాక్సిన్స్ ని బయటికి తీసేస్తా ఉంటుంది. దాంతో పాటు మన మెమరీ పవర్‌ని ఇంప్రూవ్ చేస్తా ఉంటుంది. అలాగే మన డైలీ లైఫ్‌లో చాలా స్ట్రెస్ ఉంటుంది. ఆ స్ట్రెస్‌ని కూడా తీసేస్తా ఉంటుంది. రాత్రి పూట బాగా నిద్ర పట్టేట్టు కూడా చేస్తుంది. అలాగే వచ్చేసి న్యూట్రిషనల్ పౌడర్. ఈ న్యూట్రిషనల్ పౌడర్ అనేది దీంట్లో వచ్చేసి మనకి విటమిన్స్, మినరల్స్ అలాగే ప్రోటీన్స్ కూడా దీంట్లో ఉంటాయి. ఈ పౌడర్ అనేది పెరుగుతున్న పిల్లలకి చాలా 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 ఉపయోగపడుతుంది. వాళ్ళ టోటల్ ఓవరాల్ బాడీ ఇంప్రూవ్‌మెంట్ కోసం బాగా సపోర్ట్ చేస్తుంది. అలాగే గర్భిణీ స్త్రీలకు కావచ్చు, అలాగే పాలిచ్చే తల్లులకు కావచ్చు, అలాగే స్పోర్ట్స్ మెన్స్ కావచ్చు, అలాగే వృద్ధులకు కూడా కావచ్చు. ఇది చాలా యూజ్‌ఫుల్ గా ఉంటుంది. ఇది మన యొక్క మెదడుని బాగా ఉత్తేజపరుస్తా ఉంటుంది. దాంతో పాటు మన మెదడుకి బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా ఇంప్రూవ్ చేస్తా ఉంది. దానివల్ల మెమరీ పవర్‌ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది. చదువుకునే పిల్లల్లో ఇది బాగా చదువుకోవడానికి జ్ఞాపకశక్తిని పెంచి బాగా చదివేటట్టుగా ఇంప్రూవ్ చేస్తా ఉంటుంది. అలాగే పెద్దవాళ్ళకి కూడా ఏదైనా మతిమరుపు లాంటివి ఉంటే దానికి కూడా యూజ్‌ఫుల్ గా పనిచేస్తుంది. ఇవి టోటల్ గా మన దగ్గర ఉన్న హెల్త్ కేర్ ప్రొడక్ట్స్. ఈరోజు అన్ని రకాల ప్రొడక్ట్స్ గురించి మనం బ్రీఫ్‌గా తెలుసుకున్నాం. దాంట్లో ఏముంది అనే దానికంటే, దానివల్ల మనకి ఏం బెనిఫిట్ జరుగుతుందనే విషయం మీద నేను ఈరోజు డిస్కస్ చేశాను. జస్ట్ బ్రీఫ్‌గా, షార్ట్ అండ్ స్వీట్‌గా. దీని యొక్క ఉపయోగాలు మీ అందరికీ తెలిసినాయి అనుకుంటాను. ఇది మన యొక్క హెల్త్ కేర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్.